అందరికీ నమస్కారము. మనసిచ్చాను 58వ భాగము. బాధేస్తుంది అని అన్నాడు అతను. మీ బాధలు, ఓదార్పులు ఎవరికీ అవసరం లేదు కానీ, మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అతని వైపు అయోమయంగా చూశాడు. అతను చెప్పండి ఏం చేయమంటారు? అని అడగగానే పని చెప్పింది విని అతను విస్తుపోయాడు. ఏంట్రా ఇంకా రాలేదు అన్నాడు ఆర్య. అప్పటికే వాళ్ళు వచ్చి అరగంటైనా కానీ వస్తుందా లేరా? అసలే ఆడపిల్లలు రెడీ అవటానికి చాలా టైం తీసుకుంటారు కదా అని అన్నాడు సిద్ధు. అబ్బో, అప్పుడే కాబోయే పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నారే సార్ అని నొసలు ఎగరేశాడు ఆర్య. ఊరుకోరా, అసలే నేను టెన్షన్తో చచ్చిపోతుంటే తెల్లారకు ముందే వచ్చి ఇక్కడ తగలడ్డావనుకుంటా. అందుకే ఇంత లేట్ అవుతుంది. అయినా నువ్వు ఎర్లీగా వచ్చి వాళ్ళని ఏ టైంకి రమ్మన్నావురా అని అడిగాడు ఆర్య. అరే, టైంకి నేనేం చెప్పలేదు. తనే 10కి స్టార్ట్ అవుతాను అంది. ఇప్పుడు 10:30 అయ్యింది. ఇంకా తను రాలేదు అంటే అసలు ఏమైందో ఏంటో అని టెన్షన్ పడ్డాడు సిద్ధు. నాయనా సిద్ధార్థ, అంత టెన్షన్ పడకు. అయినా ఫస్ట్ మాట్లాడాలని ఆ అమ్మాయి అంటే ముందు అమ్మాయే ఉండాలి కానీ ఆ అమ్మాయి కన్నా ముందే నువ్వు ఉన్నావు అని అంటే నీకు ఎంత ఆత్రం రా స్వామి అన్నాడు చంపన చెయ్యి పెట్టుకొని. అతన్ని చూస్తూ ఒరేయ్, కాసేపు నీ జోకు లాపరా, ఇది జోకు కాదురా నిజమే. అయినా అమ్మాయి వచ్చి వెయిట్ చేసే వరకు ఆగొచ్చు కదా. ఓ ఏదో కొంపలు మునిగిపోయినట్టు ముందే వచ్చి వెయిట్ చేయటం ఏంటా? మరి సిగ్గు లేకపోతే సరి అన్నాడు ఆర్య. అరే, ఇప్పుడు సిగ్గు గురించి టాపిక్ ఎందుకులే కానీ ముందు అమ్మాయిని రాని. ఈ టాపిక్ ఏంటో తేల్దు, అప్పుడు నీ పని చెప్తాను అని గుర్రుగా అన్నాడు సిద్ధు. ఆహా, సరే సరే అని టేబుల్పై ఉన్న వేళ్ళను ఆడిస్తూ విజిల్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆర్య. సిద్ధు టెన్షన్లో ఆర్య మాటల్లో ఉండగానే ధృతి, నందు కాఫీ షాప్ బయట నిల్చొని ముందు నేను మాట్లాడతాను, తర్వాత నువ్వు మాట్లాడు. ఇంత టెన్షన్ పడుతూ భయపడుతూ నువ్వేం మాట్లాడతావు అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అబ్బా, నువ్వు చెప్పినట్టే చేస్తానే. అయినా సిద్ధు వచ్చే ఉంటాడంటావా? ఏంటో నాకు తెగ టెన్షన్ వచ్చేస్తుంది అని తల దించేసి నేల చూపులు చూస్తూ అంది నందు. ఇదే నేను నీకు చెప్పాను. అసలు నువ్వు టెన్షన్ పడొద్దు, లోపలికి వెళ్దాం పదా అని ముందు భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకుని వెళ్ళింది నందుని. ఆర్యకి కాల్ రావటంతో బయటకు వెళ్ళాడు. సిద్ధు ఒక్కడే టేబుల్ దగ్గర కూర్చొని అటు ఇటు చూస్తూ ఎంట్రన్స్ వైపు చూడగానే నందు కనిపించింది. నందు వెనుకగా ధృతి కూడా కనిపించింది. నందును చూడగానే మొహంపై విరిసిన చిరునవ్వు ధృతిని చూడగానే చిన్నగా మాయమైంది. ఇదేంటి ధృతిని తీసుకొని వచ్చింది అని ఆలోచన చేశాడు సిద్ధు. అలా ఆలోచనలో ఉండగానే ఇద్దరు కూడా సిద్ధు ఉన్న టేబుల్ దగ్గరికి నడిచి హాయ్ సిద్ధు అని పలకరించింది నందు నార్మల్గా సిద్ధుని. సిద్ధు చిన్న స్మైల్ ఇచ్చి ధృతి వైపు చూసి రాని నవ్వాడు ధృతి. నందు ఇద్దరు కూడా చైర్స్లో సెటిల్ అవుతూ ఉండగానే ఏంటి ఏదో మాట్లాడాలని పిలిచావు అని అడిగాడు సిద్ధు ముందుగానే. అది అంటూ టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్ అందుకొని 2 గుటకలు నీళ్లు తాగింది. ఆమె టెన్షన్ పడుతుంది అని అర్థమైన ధృతి నందు చేతిని తన చేతిలోకి తీసుకుని టెన్షన్ పడకు అన్నట్లుగా కళ్ళార్పి ధైర్యం చెప్పింది. ధృతి వైపు చూసి నందు చిన్నగా నవ్వి సిద్ధు వైపు తాను చూపు సారించింది. అతను ఆమెను చూస్తూ కనిపించాడు. అతని చూపులకి కాస్త తడబడి మెల్లగా తలదించుకొని చేతులు నలుపుకుంటూ సిద్ధు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంది. నేనొక్కడనే ఉన్నాను నందు, కాకపోతే నీ పక్కనే మీ ఫ్రెండ్ ఉంది అనగానే అతను చిలిపితనానికి చివ్వున కళ్ళెత్తి అతని వైపు చూసింది. సిద్ధు చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆమెను చూసి తను నా బెస్ట్ ఫ్రెండ్, తనకు తెలియకుండా నేనేది ఇంతవరకు ఏ పని చేయలేదు, నాకు కాస్త ధైర్యంగా ఉంటుందని తనని తోడు తెచ్చుకున్నానని చెప్పగానే సిద్ధు ఆలోచనలు నందు ఆలోచనలు రెండూ ఒకేలా ఉన్నాయని అతనికి అర్థమైంది. మనసులో ఉన్న భారం కాస్త తేలికైంది. ఆహా, అయితే ఇప్పుడు తన ముందు చెప్తా అంటావా అంతే కదా అన్నాడు సిద్ధు. అప్పుడు అది పర్సనల్ అవ్వదేమో అని కూడా అన్నాడు. నందు చిన్నగా నవ్వుతూ చెప్పాను కదా ఇద్దరి మధ్య పర్సనల్స్ ఏవీ లేదని, అందుకే నాతో పాటు తను కూడా ఉంటుంది అని రిక్వెస్ట్గా అంది నందు. పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు అని సిద్ధు అనగానే చిన్నగా నవ్వుతూ అతని వైపు చూసి అంటే అది ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు అని మాట్లాడుతున్నందు నందు వైపు ధృతి చూస్తూ ఉంది. సిద్ధు కూడా ఆమె ఏం చెప్తుందా అన్న ఉత్సాహంతో ఆమెనే చూస్తూ ఉండగానే ఏరా సిద్ధు ఇంకా అయిపోలేదా అని అతని భుజంపై చెయ్యి వేసి అతని ఎదురుగా కూర్చున్న వాళ్ళిద్దరి వైపు చూశాడు. మాటల మధ్యలో వినిపించిన వాయిస్కి కళ్ళెత్తి ఎదురుగా చూసింది ధృతి. సిద్ధు భుజంపై చెయ్యి వేసి నవ్వుతూ అటువైపే చూస్తున్న అతన్ని చూడగానే చివ్వున లేచి నిల్చుంది. నువ్వా అని పెద్దగా అరుస్తూ.
ఎట్ ది సేమ్ టైం ఆర్య కూడా ధృతిని చూడగానే నువ్వా అని కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూస్తూ అన్నాడు. వాళ్ళిద్దరి అరుపులకి నందు, సిద్ధు తన మాటలను ఆపేసి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూస్తూ పైకి లేచి నిల్చున్నారు. వాళ్ళిద్దరి మధ్య చీచి పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను, ఇవాళ ఈ దరిద్రం చూడాల్సి వచ్చింది అని కోపంగా మొహం పక్కకు తిప్పుకుంది ధృతి. నేను కూడా దారిని పోయే ఈ శనిగాడిని చూశాను, నువ్వు ఎదురు పడ్డావు ఇవాళ. ఎవడ్రా శని అని అతని మీదికి వెళ్ళబోయింది ధృతి. హే ఏంటే ఇది అని అంది. నందు ధృతి చెయ్యి పట్టుకుంది. ఏంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు, జుట్టు కట్ చేస్తాను జాగ్రత్త. రే ఆర్య, ఏంట్రా అమ్మాయితో అలా మాట్లాడుతున్నావు? అమ్మాయా? ఎవర్రా ఇక్కడ అమ్మాయి? ఇదా? అది ఇది అన్నావంటే ముక్కు పచ్చడి చేస్తా. నువ్వు పచ్చడి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటారు, ఊరుకోకపోతే ఊరేసుకో. ఎవడికి ఇక్కడ నీకు బాగా కొవ్వెక్కిందే? కొవ్వు గివ్వు అన్నావంటే మూతి మీద వాత పెడతా. నువ్వు పెడతానంటే అదేమన్నా ముద్ద కావాలా అని పెట్టించుకోవటానికి? సచ్చినోడా, ముద్దేంట్రా ముద్దు? ఎదవ ఏబ్రాసి మొహం. నాకు నచ్చింది అనుకుంటానే నీకేంటి వినటానికి అంత కష్టంగా ఉంటే చెవులు మూసుకో. నువ్వే ముక్కు మూసుకో, పైసా ఖర్చు లేకుండా పరలోకానికి పోతావు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదులుతూ చేతులు కట్టుకొని మొహం పక్కకు తిప్పుకొని అంది ధృతి. నేను పరలోకానికి పోతే నా ఆస్తి మొత్తం దుబ్బేయటానికా అని అన్నాడు తన ప్రెస్టేషన్ ఆపుకోలేక. చీచి, నీ ఎదవ ఆస్తితో నాకేం పని? ప్రతిరోజు నీ దరిద్రపు మొహం, నీ పిచ్చి తిట్లు తినే బాధ తప్పుతుందని నేను ఇలా అన్నాను. మేం మాత్రం అదే కోరుకుంటున్నాం, రోజు నీ అందమైన మొహం చూడాలి అని. దేవుడికి ఏం ప్రార్థించటం లేదు. ముక్కు మూతి వంకరపోయిన ఎదవాటం నువ్వును అని ఆర్య అనగానే, నువ్వే పుచ్చిపోయిన పుచ్చకాయవి, నువ్వే వంగిపోయిన వంకాయవి, కుళ్ళిన కాకరకాయ, పులిసిన పీతవి, బలిసిన బల్లెవి, కరిచే పామువి, మురిగే కుక్కవి, మూలిగే నక్కవి, ఎండిపోయిన ఎంట్రకాయ, మాడిపోయిన మామిడికాయ. ఒరేయ్ ఒసే, ఇద్దరు ప్రెస్టేషన్లో పీక్స్కి పోయి కొట్టుకునే స్టేజ్కి వచ్చిన ఇద్దరిని చెరో పక్క నందు, సిద్ధు పట్టుకుని ఆపుతూ ఇద్దరిని భయంగా చూశారు. నందు గట్టిగా పట్టుకున్నా కానీ కోపంతో ఊగిపోతూ, ఏంట్రా ఊరుకుంటుంటే ఓవర్ చేస్తున్నావు? ఒక్క గుద్దు గుద్దాననుకో గోడ కతుక్కుంటావు జాగ్రత్త అంది తన పిడికిలి చూపిస్తూ. వచ్చిందండి పెద్ద కరణం మల్లేశ్వరి. ఈమె చూడగానే గజగజ వణికిపోతారు, కొట్టగానే గోడ కతుక్కుంటారు. నువ్వు నీ ఒక ప్రాణి అన్నాడు పళ్ళు నూరుతూ. ధృతిని కింద నుంచి పై వరకు చూస్తూ మళ్ళీ అన్నావా అని కోపంతో ఊగిపోతూ నందుని ఒక పక్కకు నెట్టి చైర్ తీసుకుంది తన చేతిలోకి ఆర్యని కొట్టడానికి. అంటేనే ఎన్నిసార్లైనా అంటాను, ఆస్తి పంజరానికి డ్రెస్ వేసినట్టు ఉన్నావు అని కూడా అంటాను. ఒరే అయిపోయావురా నా చేతిలో అని ధృతి ముందుకు రాగానే ఆర్యని ఎక్కడ కొట్టేస్తుందని అతని ముందుకొచ్చిన సిద్ధుకి తలబొప్పి కట్టింది ధృతి కొట్టిన దెబ్బకి. సిద్ధుకి తలపైన చుక్కలో గిర్రున తిరిగి టేబుల్పై పడిపోయాడు. సిద్ధు అని గట్టిగా అరిచి నందు దగ్గరికి నడిచింది నందు. బాబోయ్ చంపేసింది అని అడిచాడు ఆర్య. ధృతి చైర్ వదిలేసి భయంగా చూసింది సిద్ధు వైపు. 10 నిమిషాల తర్వాత అంతా భ్రాంతేనా, జీవితమైనా వెలిగింతేనా అని ఆశ నిరాశనా అన్న పాట రెస్టారెంట్ సౌండ్ బాక్స్లో వస్తూ ఉంటే సిద్ధు తలకి ఐస్ ప్యాక్ పెడుతూ నందు అతన్ని ఓదారుస్తుంది. ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చొని కాల్ చేసేలాగా ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఆర్య, ధృతి. అసలు ఏంట్రా ఇది? నాకేదో హెల్ప్ చేస్తావని నిన్ను తీసుకొస్తే నన్ను ఇలా పేషెంట్ చేస్తావా అన్నాడు తలనొప్పికి గట్టిగా మాట్లాడలేక ముక్కుతూ మూలుగుతూ సిద్ధు. రే, అయినా నువ్వు ఏదో నీ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, ప్లీజ్ రమ్మంటే వచ్చాను. ఈ దరిద్రం ఇక్కడ ఉందని తెలిస్తే నేను అసలు అడుగు కూడా పెట్టేవాడిని కాదు అని అన్నాడు ఆర్య. ధృతి వైపు కోపంగా కొట్టేలాగా చూస్తూ అన్నాడు ఆర్య. అసలు నువ్వు ఉంటావని తెలిస్తే ఈ దరికి కూడా వచ్చేదాన్ని కాదు నేను కూడా. ఇప్పుడు నిన్ను ఎవడు రమ్మన్నాడు అని ఆర్య అరవగానే, ఒరేయ్ ఆపండ్రా అని తన ప్రెస్టేషన్ ఆపుకోలేక నిలుచున్నాడు సిద్ధు. సిద్ధు అరుపుకి వాళ్ళిద్దరు గొడవ ఆపేసి సిద్ధు వైపు చూశారు. సిద్ధు అయోమయంగా, అసలు మీ ఇద్దరు తీసుకొచ్చాం చూడు, మా ఇద్దరికి బుద్ధి లేదు. అసలు మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారా? తను తెలుసన్న సంగతి నువ్వు నాకు చెప్పనే లేదు అని సిద్ధు అనగానే, అవును ధృతి, ఇతను నీకు తెలుసని నాకెందుకు చెప్పలేదు అని అయోమయంగా అడిగింది నందుని. ఇదేమన్నా పెద్ద శుభవార్తనా? ఈ అయ్యగారు నాకు తెలుసు అని చెప్పుకోవటానికి అని 6 అడుగులకు 1 ఇంచు తక్కువ ఉన్న ఆర్యని కింద నుంచి పైదాకా తన చేతితో చూపిస్తూ అంది ధృతి. నీ పరిచయమే పెద్ద చంద్రయాని విజయం కాదులే, నిన్ను కూడా పరిచయం చేయటానికి అని కోపంగా అన్నాడు ఆర్య. పో, నీతో ఎవడు మాట్లాడు.
నీతోనేనా ఇప్పుడు ఇక్కడ మాట్లాడటానికి అంత ఖాళీగా ఎవరున్నారు అని అన్నాడు ఆర్య.